హాయ్ హలో నమస్తే. మనం చూసినాం కదా ఇప్పుడే వీడియో. మన కెమికల్ ఈ నెయిల్ పాలిష్ పెట్టుకుంటారు, ప్రతి ఒక్క లేడీస్ నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నారు. దానివల్ల ఎంత కెమికల్ మన కడుపులో పోతుంది. దాన్ని ఎట్లా మనం నెయిల్ పాలిష్ పెట్టుకోవచ్చు అంటే మెయిన్గా ఒక ఫామ్ చేసుకోవచ్చు. దాని వీడియో పెడుతున్నాను చూడండి. మొత్తంగా ఎట్లా రెడీ చేయాలంటే ఒక బౌల్ తీసుకొని, బౌల్లో మేము మనకు మంచి బౌల్ గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని కాఫీ పౌడర్ కానీ టూ శాచెస్ కాఫీ పౌడర్, ఎక్కడైనా ₹2 ఒకటి కాఫీ పౌడర్ దొరుకుతుంది. ఆ ₹2 కాఫీ పౌడర్ మీరు 2 వేసుకోండి. అంటే 2 కాఫీ పౌడర్ మీరు ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ షుగర్, 2 షుగర్ స్పూన్ వేసుకున్న తర్వాత మన బెల్లం ఉంటుంది కదా, కొద్దిగా బెల్లం 2 స్పూన్ అంతా మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, అంత బెల్లం మీకు వచ్చేలాగా బెల్లం తీసుకొని ఆ బెల్లం కూడా దాంట్లో వేయండి. ఈ 3 ఐటమ్ మిక్స్ చేసిన తర్వాత ఈ 3 ఐటమ్ని మంచిగా మిక్స్ చేయండి. దీంతో ఒక స్పూన్ చాయపత్తి కూడా వేయాలా. ఒక స్పూన్ చాయపత్తి కూడా వేసినారు దీంట్లో. 3 రకాలు ఇది 3-4 ఐటమ్ మంచిగా కలిపిన తర్వాత మీరు దీన్ని ఒక సైడ్కి తీసేసి ఒక మధ్యలో ఒక గిన్నె కూసేలాగా మీరు ఒక స్పేస్ ఇచ్చాలా. ఎందుకంటే దాంట్లో మన అరక్ అని దాంట్లో స్టోర్ అవుతుంది. మేము న్యాచురల్ నెయిల్ పాలిష్ తయారు చేస్తున్నాం. దీని కడుపులో పోతే కూడా ఏం కాదు, బయట ఉండే మొత్తం కెమికల్ లోపల పోతుంది. అది కాకుండా మీరు ఏం చేయండి అంటే ఆ గిన్నెలో మొత్తం మీరు ఇట్లా సైడ్ తీసుకొని మీకు వీడియో ఎట్లా నడుస్తుంది దాని ప్రకారం మీరు ఈ వీడియో చూసి మీరు రెడీ చేసుకోవచ్చు. దాని తర్వాత పైన ఒక గిన్నె మూసేసి దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసేసిన తర్వాత మనం పాయింట్ని ఆన్ చేసేసుకోవాలా. మీకు వీడియో మెల్లగా మీరు ఈ నడుస్తుంది వీడియో మీరు చూస్తే మీకు అన్నీ తెలిసిపోతుంది. ఎట్లా మనం ఈ న్యాచురల్ నెయిల్ పాలిష్ ఎట్లా చేయాలో అది మీకు తెలిసిపోతుంది. దాంతోపాటు మనకి ఒక 5 నిమిషాలు మనము లో గ్యాస్ నడిపిన తర్వాత దాని తర్వాత కూల్ అయిన తర్వాత అది తీసేసింటే మీకు కింద ఒక అరక్ వస్తుంది. ఆ అరక్ తీసుకొని మీరు ఆ అరక్ని మీరు వాడచ్చు. ఇదే అరక్ అంటే ఇది మొత్తం నీళ్ళలాగా ఉంటుంది. దీన్ని మనం కొద్దిగా గట్టిగా చేసుకోవాలంటే ఎట్లా గట్టిగా చేసుకోవాలంటే మీ ఇంట్లో మైదా ఉంటుంది, మైదా తెచ్చుకోండి. కిరాణా షాప్ నుంచి మైదా తెచ్చుకోండి. మైదా తెచ్చుకొని మీరు ఆ గిన్నెలో మీరు ఒక ఎంత వర్త్గా మీకు మైదా వస్తుంది అంత వర్త్గా మీరు మైదా కలిపేస్తే మీకు మెహందీలాగా టెక్స్చర్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ మేము వీడియోలో చూపిస్తున్నాం. కానీ మీకు ఎంత వర్త్గా మెహందీలాగా ఎట్లా నడుస్తుంది అంత మీరు అది రెడీ చేసిన తర్వాత దాంట్లో మీరు మెహందీలాగా గట్టిగా అయిన తర్వాత మీరు నెయిల్ పాలిష్ లాగా ఇది వాడచ్చు. నెయిల్ పాలిష్ లాగా మీకు నెయిల్ పాలిష్ లాగా మెహందీ జబర్దస్త్ వస్తుంది. నెయిల్ పాలిష్ ఎంత సూపర్గా ఉంది దానికైనా మీరు బెటర్ కనబడతారు. నెయిల్ పాలిష్ ఏంటంటే మొత్తం కెమికల్, అది లోపల పోయిన తర్వాత క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇది నెయిల్ పాలిష్ మానేసేయండి, నెయిల్ పాలిష్ పెట్టకండి. నెయిల్ పాలిష్ బదులుగా మీరు ఈ మెహందీ పెట్టండి. ఈ వీడియోని చాలా షేర్ చేయండి. చాలా మందికి మిలియన్స్లా చాలా మన తెలుగు వాళ్ళు అందరూ నెయిల్ పాలిష్ యూజ్ చేసి ఈ మెహందీ వాడాలా. ఈ మెహందీ వాడితే మన నెయిల్స్ కూడా బాగుంటాయి. నెయిల్స్ పెద్దగా కాకుండా చిన్న పెట్టండి, బాగుంటుంది. నెయిల్స్లో కూడా దుమ్ము పోవు, నెయిల్స్ బాగుంటుంది. దాని తర్వాత ఈ మెహందీ వాడండి. ఈ వీడియోని చాలా షేర్ చేయండి. అలీ మార్కెట్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మోర్ ఇట్లాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.